రక్తం ధారపోసి క్రీస్తు వారు సంఘాన్ని కొనుక్కుంటే అపోస్తలుడైన పౌలు క్రీస్తు సంఘాన్ని కాయడానికి ఆయన రక్తాన్ని ధారపోశాడు. పౌలు చాలా దేశాలు సువార్తని ఆయన భుజాల మీద వేసుకుంటూ రాత్రి అనక పగులనక వాననక ఎండనక తిరిగేవాడు. ఎన్నో దేశాలు తిరిగాడు, ఎన్నో సంఘాలు కట్టాడు. అలా సంఘాలు నిర్మించుకుంటూ ఒక దేశానికి చేరుకున్నాడు. ఆ దేశం పేరే మాసిదోనియా దేశం. ఆ దేశంలో ఫిలిప్పు పట్టణం అనే ఒక పట్టణం ఉండేది. పౌలుకి ఆ ఫిలిప్పు పట్టణానికి ఉన్న అనుబంధం చాలా ప్రత్యేకమైనది. మాసిదోనియా దేశంలో చాలా అందమైన పట్టణం ఈ ఫిలిప్పు పట్టణం. పూర్వం గ్రీకులు పరిపాలించేవారు ఈ మాసిదోనియా దేశాన్ని. అలెగ్జాండర్ తండ్రి ఈ పట్టణాన్ని చాలా ఇష్టపడ్డాడు. ఆయన పేరు ఈ పట్టణానికి పెట్టుకున్నాడు, ఫిలిప్పు అని. కాలం గడిచే కొలది గ్రీకుల సామ్రాజ్యాన్ని రోమా సామ్రాజ్యం అధిగమించడం, ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకొని ఏలుతున్న సమయం అది. క్రీస్తు శకం 32 కాలం నాటికి ఫిలిప్పు పట్టణం ఇంకా అందంగా తయారైంది. ఆ ఫిలిప్పు పట్టణం వ్యాపారాలకి ఆర్థికంగా పేరుగాంచిన పట్టణంగా మారిపోయింది. రోమా సైనికులు రిటైర్డ్ అయిన తరువాత ఆ ఫిలిప్పు పట్టణంలో నివాసాలు కట్టుకొని జీవించేవారు. సైనికులు నివసించే ప్రాంతంగా పేరుగాంచింది ఆ పట్టణం. అయితే కొందరు యూదులు ఎన్నో సంవత్సరాల క్రితం యూదా దేశం నుంచి వలస వచ్చి అక్కడ స్థిరపడ్డారు. యూదా దేశం నుంచి ఫిలిప్పు పట్టణానికి సుమారు 3000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. తప్పిపోయిన కుమారులను వెతుక్కుంటూ వారిని కాపాడుకోవాలని పౌలు బయలుదేరాడు. అక్కడ కాపరి లేని చాలా గొర్రెలు కనిపించాయి పౌలుకి. ఎన్నో అవాంతరాలు ఉన్నప్పటికీ ఏది ఏమైనా పౌలు అడుగు ఆ ఫిలిప్పు పట్టణం మీద పడింది. క్రీస్తు శకం 50-55 మధ్యలో ఫిలిప్పు పట్టణం మీద పౌలు అడుగు పడిన తర్వాత ప్రపంచానికే పరిచయమైన పేరుగా ఆ పట్టణం మారిపోయింది. ఇప్పుడు పౌలు సీలా, తిమోతి, లూకా అనే యువకులను వెంటబెట్టుకొని ఆ ప్రాంతంలో నివసించేవాడు. పేరుకు మాత్రమే అందమైన పట్టణం. ఏదైనా పొరపాటు జరిగితే ప్రాణాలు వదులుకోవాల్సిందే. ఎందుకంటే రోమియోల శిక్షలు తట్టుకోవటం చాలా కష్టం. అంతటి కఠినమైన రోమియోల పరిపాలనలో వీరు ఉన్నారు. పౌలుకి ఒక విషయం అర్థమైంది. ఆ పట్టణంలో యూదులు ఉన్నారు, కానీ చాలా తక్కువ మంది ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఒక సమాజ మందిరం కూడా లేని పరిస్థితి అక్కడ ఉండే యూదులది. అది తెలుసుకున్నాడు పౌలు. కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన దేవుని భయం వారిని వదిలిపెట్టలేదు. వారి దేవుణ్ణి వారు పూజించడం ఆ యూదులు మానుకోలేదు. పట్టణం బయట ఒక నది తీరాన ప్రతి శనివారం దేవుణ్ణి ఆరాధించేవారు అక్కడ ఉన్న యూదులు. ఇదంతా తెలుసుకున్న పౌలు, సీలా, లూకా, తిమోతి అక్కడికి వెళ్ళారు. క్రీస్తుని ప్రకటించాలి అంటే పౌలు తర్వాతనే అనే విధంగా వారికి దృఢంగా క్రీస్తుని గురించి సాక్ష్యమిస్తూ వారిలో క్రీస్తును నింపాడు. ఆ రోజు మొట్టమొదట క్రైస్తవ్యాన్ని స్వీకరించింది ఒక మహిళ. ఆమె పేరు లుదియా. ఆమె ఒక వ్యాపారవేత్త. సుమారు 300 కిలోమీటర్ల దూరం నుండి వ్యాపార నిమిత్తం అక్కడికి వచ్చింది ఈ లుదియా. లుదియా అన్యురాలు అయినప్పటికీ ఈమెకి యూదులు నమ్మే దేవుణ్ణి ఎక్కువగా అనుసరించేది. చాలా దేశాలు తిరగటం మూలాన ఈమెకి యెహోవా దేవుని గురించి ఆసక్తి కలది. ఈ లుదియా అనే స్త్రీ వస్త్రాలకి రంగులు వేసే పౌడర్ వ్యాపారం చేసేది. ధనవంతురాలు కూడా. ఆ రోజు పౌలు చెప్పిన ప్రసంగానికి ఆమె క్రీస్తును అంగీకరించింది. ఆ రోజు ఫిలిప్పు పట్టణంలో మొట్టమొదటి క్రైస్తవురాలిగా చరిత్రలో నిలిచిపోయింది. రోజులు గడుస్తున్న కొలది పౌలు మాటలు అక్కడి వారిని ప్రభావితం చేస్తున్నాయి. రోజు రోజుకి అక్కడ వారు క్రైస్తవులుగా మారుతున్నారు. రోమియోలు అది జీర్ణించుకోలేకపోయారు. ఆ ఫిలిప్పు పట్టణంలో ఒక వింత వ్యాపారం జరిగేది. పౌలు ఉన్న రోజుల్లో కొంతమంది కలిసి ఒక వ్యాపారాన్ని నడిపేవారు. ప్రజల భయాలని, అవసరాలని ఆసరాగా తీసుకొని ఒక దయ్యాన్ని వారి గుప్పెట్లో పెట్టుకొని వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఆ దయ్యం ఒక చిన్న పిల్లలో నివసించేది. దాని యజమానులు ఆ దయ్యంతో సోదె చెప్పిస్తూ సొమ్ము చేసుకునేవారు.
కానీ ఆ దయ్యం మాత్రం ప్రతిరోజు పౌలు వెంట ఉన్న వ్యక్తులని పొగడసాగేది. వీరే నిజమైన దేవుని భక్తులని ఇలా ప్రతిరోజు వారిని పొగడసాగేది. సైతాను తంత్రములు మనం ఊహించినట్టు ఎప్పుడూ ఉండవు. దేవుని ప్రణాళిక ఫిలిప్పు పట్టణం మీద ఎంత దృఢంగా ఉన్నప్పటికీ సైతాను ప్రణాళిక కూడా అంతే దృఢంగా ఉంది. పౌలుకి ఆ దయ్యానికి అంతర్గత యుద్ధం జరుగుతూనే ఉంది. ప్రతిరోజు పౌలుని పొగిడే ఆ దయ్యం ఒకానొక రోజు వీరు దొంగలు అని చెప్పే రోజు వస్తుందేమో. ఒకవేళ ఆ రోజు వస్తే మాత్రం ఫిలిప్పు ప్రజలు ఆ దయ్యం మాట విని పౌలును వెళ్ళగొడితే ఫిలిప్పు ప్రజలని పౌలు కోల్పోతాడని పౌలు భయపడేవాడు. ఆ దయ్యం భయం కూడా ఒకటే. ఫిలిప్పు ప్రజలకి క్రీస్తు పరిచయం అయితే పట్టణం ఎక్కడ మారిపోతుందోనని ఆ దయ్యం భయం కూడా. ఎట్టకేలకు ఆ రోజు దయ్యం వేసిన ప్రణాళిక ఫలించింది. పౌలును విసిగిస్తే పౌలు నన్ను ఈ చిన్నపిల్ల నుంచి వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపిస్తాడు. నేను వెళ్ళిపోగానే పౌలుని ఈ పట్టణ ప్రజలు, ఈ చిన్నపిల్ల యజమానులు పౌలుని ఈ పట్టణం నుంచి వెళ్ళగొడతారు అని, ఈ పట్టణం క్రీస్తుకి మాత్రం చెందకూడదు అని వేసిన పన్నాగం పండింది. చివరికి ఒక వ్యక్తి పట్ల కానీ, ఒక పట్టణం పట్ల కానీ, ఒక జనాంగం పట్ల కానీ దేవునికి దయ్యానికి పరస్పర యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ రోజు పౌలు చివరి రోజుగా మారింది. ఆ చిన్నపిల్లని నమ్ముకొని సొమ్ము చేసుకున్న యజమానులు ఇక ఆదాయం కోల్పోయామని తెలిసి పౌలు మీద పగపట్టి అతన్ని ఈడ్చుకుంటూ నగరం నడిబొడ్డుకి తీసుకొని వచ్చి పెద్ద పంచాయతీ పెడతారు. రోమియోలంతా ఒక్కటి అయ్యారు. పౌలుని, శీలని చావకొట్టారు. రోమియోల శిక్షలు భరించడం చాలా కష్టం. పౌలుని, శీలని ఇద్దరిని బంధించి చెరసాలలో వేశారు. పౌలుకి తెలిసింది ఒక్కటే, బ్రతికితే క్రీస్తు కోసం బ్రతకాలి, చనిపోతే క్రీస్తు కోసం చనిపోవాలి. ఆ రోజు రాత్రి ప్రసంగం చెప్పడానికి ఖైదీలు ఉన్నారు, కానీ వారు కనబడటం లేదు. పౌలుకి ఉన్న గురి ఒక్కటే, ఆ రోజు రాత్రి ఖైదీలు తెలుసుకోవాలి నా యేసును గురించి అని పాడటం మొదలుపెట్టాడు. ఆ రోజు పౌలు పాడిన పాట ఏ పాట అని చెప్పడానికి ఆనాటి ఖైదీలు ఈరోజు మనతో లేరు. ఒకవేళ ఉంటే చరిత్రలో నిలిచిపోయే పాటగా మన ముందు ఉండేది. ఈరోజు పాటలే ప్రసంగాలు అయ్యాయి. కరుడుగట్టిన ఖైదీలు సైతం మామూలు మనుషులు అయ్యారు. ఆ రోజు వారు పాడిన పాటకి ఖైదీలు మాత్రమే కాదు, నేల పులికించిపోయి ఒళ్ళు విరుచుకుంది. మహాభూకంపం వచ్చి చెరసాలను మొత్తం చీల్చివేసింది. పౌలు ఎందుకు అంత గొప్ప ప్రసంగికుడో, ఆయన బోధలు ఎందుకు మహనీయమైనవో ఆ రోజు జరిగిన సంఘటన ఈ రోజుకి కూడా ఎలుగెత్తి చెప్తుంది. రోమా ప్రభుత్వం అంత కఠినమైన శిక్షలు విధిస్తుంది అని తెలిసినా, పారిపోయే అవకాశం ఉన్నా కూడా ఆ రోజు ఒక్క ఖైదు కూడా పారిపోలేదు. అంటే పౌలు గొప్పతనం మనకు అర్థమవుతుంది. చెరసాల నాయకుడు మాత్రం తన ప్రాణాలను గుప్పెటన పెట్టుకొని ఆ చీకటిలో ఖైదీలు పారిపోయి ఉంటారు. ఉదయం అధికారుల చేతిలో దారుణమైన చావు చావటం కంటే ఇప్పుడు నేను చనిపోవడం మంచిది అని తన్ను తాను చంపుకుపోతే, ఇక్కడ ఎవరూ ఎక్కడికి వెళ్ళలేదు, వెళ్ళిపోవడానికి ఇక్కడ ఖైదీలు లేరు, క్రీస్తు దాసులు మాత్రమే ఉన్నారు అని కేకలు వినపడ్డాయి. ఆ రోజు రాత్రి 2 అద్భుతాలు జరిగాయి. 1 భూకంపం రావటం, 2 కరుడుగట్టిన ఖైదీలు పారిపోకుండా మారిపోవటం. ఇది చూసిన చెరసాల నాయకుడు రాతి గుండెలు సైతం కరిగిపోయాయి. అంటే పౌలు పాటలకే అంత శక్తి ఉంటే మాటలకి ఎంత శక్తి ఉందో అని తెలుసుకొని క్రీస్తు దాసునిగా మారిన చెరసాల నాయకుడు. పట్టణమంతా పౌలు వల్ల ప్రభావితమయ్యింది. కానీ అధికారులు మాత్రం పౌలుని పట్టణం వదిలి వెళ్ళిపోమ్మని బ్రతిమాలుకున్నారు. ఎందుకంటే అక్కడ క్రీస్తుని అణువణువు నాటుకుంటూ పోయాడు పౌలు. ఏది ఏమైనా ఫిలిప్పు పట్టణం మీద పౌలు పెట్టిన సంతకం చిరస్మరణీయం. పౌలు అక్కడ నుండి బయలుదేరి తెస్సలోనికయ పట్టణానికి చేరుకున్నాడు. పౌలు పేరుకు మాత్రమే ఫిలిప్పు పట్టణాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అతని ప్రసంగాలు, అతని పాటలు ఫిలిప్పు పట్టణమంతా మారుమోగిపోతున్నాయి. ఫిలిప్పు ప్రజలు పౌలు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి అతని వెంట పరిగెడుతున్నారు. పౌలు వెంట తిరుగుతూ ఆయనకు ఏది తక్కువ కాకుండా చూసుకునేవారు. పౌలు సముద్రాలు దాటుకుంటూ, పట్టణాలు దాటుకుంటూ వెళ్ళిపోయాడు. సుమారు 8 సంవత్సరాల తర్వాత
ఫిలిప్పు క్రీస్తు సంఘంగా విస్తరించింది. ఘనంగా క్రీస్తు పరిచారకులు పెరిగిపోయారు. సంఘాలు కట్టబడ్డాయి. కానీ పౌలు ఎక్కడికి పోయినా సమస్యలు అతన్ని వెంటాడుతూనే ఉన్నాయి. చివరికి రోమ్లో ఖైదీ చేయబడ్డాడు అని తెలుసుకున్న ఫిలిప్పు ప్రజలు అందరూ వెళ్ళడానికి 2 నెలల ప్రయాణమంత దూరం, కొన్ని వేల మైళ్ళ దూరం వెళ్ళడానికి వీలు పడని సమయం. ఫిలిప్పు ప్రజలంతా కలిసి ఎపఫ్రోదితు అను ఒక మంచి నమ్మకం కలిగిన విశ్వాసిని ఎంచుకొని పౌలుకి సమస్తమిచ్చి పంపారు. అలా ఎపఫ్రోదితు రోమ్కి చేరుకున్నాడు. కొన్ని నెలల తరువాత ఫిలిప్పు పట్టణం గురించి, దాని వైభోగం గురించి, అక్కడి సంఘాల గురించి తెలుసుకున్న పౌలు బంధకాలలో కూడా పట్టలేనంత ఆనందభరితుడు అయి పులకించిపోయాడు. ఆ సమయంలో రాసిన పత్రికనే ఫిలిప్పు ప్రజలకు రాసిన ఉత్తరం. ఇప్పుడు మన చేతిలో ఉన్న ఫిలిప్పు పత్రిక.